ఇవాళ రేపు జనరేషన్ గురించి కొంచెం ఒక 4 మాటలు మాట్లాడదామని వచ్చానండి. ఇవాళ రేపు జనరేషన్కి ఏమైపోతుందంటే ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అయిపోయిందండి. అందరూ బాగా చదువుకుంటున్నారు. ఆడపిల్లలు, మగపిల్లలు. ఆడపిల్లలు కూడా చాలా బాగా చదువుతున్నారు. చదువుకోవడాలు, ఉద్యోగాలు మగవాళ్ళతో సమానంగా సంపాదించడం ఉండాలండి. ఆడపిల్లలు కూడా బాగా చదువుకోవాలి. ఇవాళ రేపు రోజులు బాగాలేవండి. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. కరెక్ట్, అలాగే ఉండాలి. ఆడపిల్లలు కూడా దేంట్లో తీసిపోతలేరు. కానీ ఆవేశాలు ఎక్కువైపోతున్నాయి. పిల్లలకి ఆలోచనలు తక్కువైపోతున్నాయండి. మొన్న ఎంత చదువుకుంటున్నారు, కానీ చదువు తగ్గట్టు వాళ్ళ అలా ఉండలేకపోతున్నారు. బాగా చదువు ఎక్కువైపోతుంది, తెలివి ఎక్కువైపోతుంది. సరిగా అది సరేలేండి. ఇవాళ జనరేషన్ని బట్టి, ప్రపంచాన్ని బట్టి, జనరేషన్ని బట్టి నడుస్తుంది రోజులు. దానికి ఏంటి, ఇంకా పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ, లవ్ మ్యారేజ్లు ఎక్కువైపోయినాయండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. సరే చేసుకోండి అండి, ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. దాన్ని మనం ఏమనకూడదు. ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటారు. చేసుకోండి అంటే సరదాగా పోనీ అంటే ఒకళ్ళ మనసులో ఒకరు అర్థం చేసుకొని, ఆవేశం పడకుండా ఆలోచించుకొని మంచి ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటా మంచి ఇద్దరు కలిసిమెలిసి ఉంటే అందరు తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. అటు ఆడపిల్ల అమ్మ నాన్న బాగా సంతోషంగా ఉంటారు. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న సంతోషంగా ఉంటారు. అందరూ బాగుంటారు, చక్కగా హ్యాపీగా ఉంటారు చేసుకున్నందుకు వాళ్ళకు కూడా. కానీ జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయండి? అత్త మామ, ఆడపిల్లలకు అత్త మామ పడలేదు, మగపిల్లలకు అలాగే ఇలాగే అయిపోయింది. ఆడపిల్లలకి కానీ ఆడపిల్లలు కూడా అత్త మామ వద్దు, అది వద్దు, ఇది వద్దు అని అంటే వాళ్ళు రేపు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి అది చూసి వాళ్ళకి వర్క్ మీద బిజీ అయిపోయి చూడలేక అది లేక ఇది లేక అలా కూడా కోరుకుంటారు. వద్దు అని చెప్పేసి అది చెయ్యలేరు కదా, అలా అని కూడా కోరుకుంటున్నారు. అది బాగానే ఉంటుంది. కానీ ఎంత అత్త మామ ఉంటే ఆడపిల్లకు అదొక సంతోషము. ఒక్క ఫ్యామిలీ అత్తమామల దగ్గర ఉంటే అత్త కోడలు ఎంత బాగుంటుంది. అత్తలు కూడా అలాగే ఉన్నారులేండి. ఇప్పుడు పిల్లలు చేసుకున్నారు, వాళ్ళు ఇష్టపడ్డారు, వాళ్ళు చేసుకున్నారు. కానీ మగపిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళని బాగా చూసుకోవాలి. కోడల్ని, కూతుర్ని ఎలాగే చూసుకుంటారు, కోడళ్ళు కూడా అలాగే చూసుకోవాలి కదండి. చూసుకుంటే కదా ఏదైనా బాగుంటుంది. అయిపోయింది, చేసుకున్నారు, ఇష్టపడ్డాక వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, చిన్న వయసులలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, చిన్నపిల్లలు కాబట్టి అత్త మామ కూడా అటు కానీ పిల్లాడి తల్లిదండ్రులు కానీ ఇటు అమ్మాయి తల్లిదండ్రులు కానీ ఇద్దరు సపోర్టు చేసి ఇద్దరిని హ్యాపీ వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా సాఫీగా సాగేటట్టు సపోర్ట్ చేయాలి. అంతేకాని అత్తమామలు కూడా ఆవేశపడకూడదు. అత్తమామలు కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండాలా. చేసుకుంటారు కదండి, చేసుకున్నాక వాళ్ళకి సపోర్ట్ లేకపోతే అత్తమామ సపోర్ట్ కానీ ఆడపిల్లకి కానీ మగపిల్లాడికి కానీ ఎవరికి సపోర్ట్ లేదనుకోండి, వాళ్ళిద్దరికి ఇక ఎలా అయిపోతుంది, అటు సపోర్టు లేక ఇటు సపోర్టు లేక ఇక ఇద్దరు ఆవేశము, ఇద్దరు ఎంప్లాయీస్, అసలు టైం సరిపోదు, అది ఇది అని జీవితాలు అంతా ఆవేశాలతోని దాంతో కోట్లాటలతోని జీవితం అంతా సాగిపోతుంటుంది. అలా ఎందుకు చేసుకోవాలి? అత్తలు కూడా ఆలోచించాలి. ఆడపిల్లని ఇప్పుడు వచ్చే కోడల్ని మన కూతురులాగా చూసుకున్నాం అనుకోండి, అది ఆమె కూడా మనకు నన్ను కూతురులాగా చూసుకుంటుంది. ఆడపిల్ల కూడా వాళ్ళని కూడా అత్తమ్మని బాగా చూస్తుంది. 2 చేతులు కలిపితే కదండి చప్పుడయ్యేది. అందుకే అని చెప్పేసి వాళ్ళనొద్దు, అత్తమామలను అనొద్దు, కోడలను అనొద్దు, ఏమనొద్దు. కూతురుకి ఒక రూలు, కోడలికి ఒక రూలు పెట్టకూడదు కదండి. మన ఇంటి కూతురు కూడా వేరే ఇంటికి కోడలుగా వెళ్తుంది కాబట్టి వేరే ఆడపిల్ల కూడా మన ఇంటికి వస్తుంది కదా. కాబట్టి మనం అలా నా కోడలు అనుకోకుండా నా కూతురు అనుకొని ఉన్నారనుకోండి, ఈమె కూడా తల్లి నా తండ్రి లాగా అనుకొని ఈమె కూడా కోడలు కూడా బాగా చూసుకుంది అనుకోండి అత్తమామలని, వాళ్ళ సంసారం ఎంత హ్యాపీగా ఉంటుందని, ఆ కుటుంబం ఎంత హ్యాపీగా ఉంటారండి. అత్తమామలు కూడా మంచి వయసు వచ్చేరికి ఒక కోడలు కొడుకు ఇద్దరితో ఉన్నారని ఎంత సంతోషపడతారు. మనవరాలతో వాళ్ళు ఎంత సంతోషపడతారండి. అందుకే మనం ఆలోచించుకొని ఇంకా చేసుకున్నాక వాళ్ళని సపోర్ట్ చేయాలి, అంతే తప్పించి వాళ్ళని బాధ పెట్టకూడదు. బాధ పెడితే వాళ్ళు కూడా చిన్నపిల్లలు కదండి, వయసులో పెళ్లి చేసుకుంటున్నారు, మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అది వాళ్ళకి ఇష్టమయ్యింది, ఏం చేస్తాం, చేయలేము, తప్పు. కానీ వాళ్ళకి సపోర్ట్ చేయాలా. వాళ్ళని విమర్శించి వాళ్ళని బాధ పెట్టి చేసి
అన్నీ చెయ్యొద్దండి, దయచేసి అలా ఎవ్వరం చెయ్యొద్దు. ఆ పిల్లైనా కూడా అత్తమామలను చూసుకోవాలి, పిల్లాడైనా కూడా అమ్మ నాన్నను చూసుకోవాలి, ఇటు అత్తమామను చూసుకోవాలి, ఆ పిల్ల కూడా వాళ్ళ అమ్మ నాన్నను చూసుకోవాలి, ఇటు అత్తమామను చూసుకోవాలి. వాళ్ళ అమ్మ నాన్నతో ఎలా ఉంటుందో అత్తమామతో కూడా అలాగే ఉండాలి. ఉన్నారనుకోండి అందరూ బాగుంటారు కదండి. అందరు ఆరోగ్యము, వాళ్ళకు కొంచెం పెద్ద ఏజ్ వచ్చేటికి అత్తమామలు కూడా బాగుంటారు కదండి. కోడలు మంచిగా చూసుకుంటే కోరుకునేది అదేనండి. అత్త మంచిగా ఉండాలి, కోడలు రెండు వైపున నుంచి ఇద్దరు సమానంగా ఉండాలండి. అటు వాళ్ళు ఇటు కావద్దు, ఇటు వాళ్ళు ఇటు కాకుండా ఇద్దరు కలిసిమెలిసి ఫ్యామిలీ చూడండి ఎంత ఆయురారోగ్యాలతో ఎంత ఆనందంగా ఉంటారో చూడండి. ఒకసారి ఆ ఫ్యామిలీని, అలాంటి ఫ్యామిలీలను చూడండి. అసలు అసలు డబ్బు ఎప్పుడూ మనకి పనికిరాదు. ఆత్మీయత అనేది దొరకడం చాలా తక్కువ. మెయిన్ మనకు ఆత్మీయత, అభిమానము, మనకి ఆనందము, ఇవి చూసుకోవాలి మెయిన్. వచ్చే కోడలు ఏం చేస్తుందా అని అత్త వాళ్ళు చూడకూడదు. చేసుకున్న పిల్లాడు ఏం పెడతాడా అని అమ్మాయి కూడా అనుకోవద్దు. ఇద్దరు అనుకోవద్దు. అమ్మాయి అలాగే ఉండాలి, మంచిగా ఉండాలి, అబ్బాయి కూడా మంచిగా ఉండాలి. ఇద్దరు కాంప్రమైజ్ దేనికన్నా మంచిగా కలిసిమెలిసి ఉన్నారనుకోండి, అటు ఆ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మ నాన్నని ఒక తల్లిదండ్రులుగా చూసుకోవాలి, ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ నాన్న, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నని ఒక తల్లిదండ్రులుగా చూసుకున్నాను అనుకోండి. చూడండి అసలు జీవితమంతా ఆనందాల హరివిల్లు, ఆ కుటుంబం అంతా ఆనందాల హరివిల్లు. పిల్లలు, మనవలు, మనవరాలు, ఆ కుటుంబం ఒకసారి తలుచుకొని ఎలా ఉంటుందో కోరుకునేది ఒకటే. చాలామంది సఫర్ అవుతున్నారు, పిల్లలు సఫర్ అవుతున్నారు, అత్తలు సఫర్ అవుతున్నారు, అందరూ సఫర్ అవుతున్నారు. వద్దండి, అందరూ హ్యాపీగా కలిసిమెలిసి అందరూ కలిసిమెలిసి ఉండండి. కోడళ్ళు మంచిగా ఉండండి, కూతుళ్ళు మంచిగా ఉండండి, తల్లిదండ్రులు మంచిగా ఉండండి, అత్తమామలు అందరూ సరదాగా కలిసిమెలిసి ఉన్న 4 రోజుల జీవితానికి ఏ ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా ఉండాలండి. అది నాకు చెప్పానండి. థ్యాంక్ యూ సో మచ్. వినాలంటే వినండి, నా వీడియో చూడాలనుకుంటే చూడండి, సపోర్ట్ చేయాలంటే చెయ్యండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.